హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ప్రేమ ఎపిసోడ్ 15. రౌడీ ప్రేమ ఎపిసోడ్ 1 to 14 చదివిన తర్వాత చదవండి. ఆయుషు కృతిక్లకి పెళ్లి జరుగుతుంది. ఆయుషు కృతిక్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే ఒక బుల్లెట్ వచ్చి ఆయుషుకి తగులుతుంది. ఆయుషు ఒక్కసారిగా వెనక్కి పడిపోతుంది. అప్పుడే అక్కడికి చాలామంది రౌడీలు వస్తారు. వాళ్ళతో పాటే సుదర్శన్, రహీం కూడా వస్తారు. రహీం, ఏరా కృతిక్, నన్ను చీకట్లోకి తోసేసి నీ జీవితంలోకి వెలుగు తెచ్చుకుంటావా? నేను అస్సలు ఒప్పుకోను ఇది, అందుకే ఇలా ప్లాన్ చేశాను అని రౌడీలకి సైగ చేస్తాడు. అందరూ ఒక్కసారి అక్కడ పక్కన ఉన్న మిగతా వాళ్ళని అందర్నీ పక్కన ఉన్న రూమ్లో వేసి బయట గడిపెట్టేస్తారు. లోపల ఉన్నవాళ్ళు బయట జరిగేది కిటికీలో నుంచి చూస్తున్నారు. బయట రౌడీలు, సుదర్శన్, రహీం, ఆయుషు, కృతిక్ మాత్రమే ఉంటారు. మీకు డౌట్ రావచ్చు, కృతిక్ కింద ఉండే రౌడీలు ఏరి అని. వీళ్ళ పెళ్లి జరుగుతుంది అని ఆయుషు నేర్పించిన దాని ప్రకారం మేమే వంట చేస్తాము అని ఇంటి దగ్గరే ఉండి అందరికీ వంట చేస్తున్నారు. కేవలం గుడికి ఆయుషు, కృతిక్, శ్రీనివాస్, రాధా, శృతి, రాహుల్ మాత్రమే వెళ్తారు. సుదర్శన్ ఆయుషు దగ్గరికి వచ్చి ఆయుషుని చేతిపై బుల్లెట్తో తొక్కుతున్నాడు. ఆయుషు నొప్పికి ఏడుస్తుంది. కృతిక్కి చాలా బాధగా అనిపిస్తుంది. 20 మంది రౌడీలు ఒకేసారే కృతిక్ పై దాడి చేస్తారు. కృతిక్ దొరికిన వాళ్ళని దొరికినట్టు బాగా కొడుతున్నాడు. మధ్య మధ్యలో కృతిక్కి కూడా దెబ్బలు తగిలాయి. అయినా కృతిక్ రౌడీలని కొడుతూనే ఉంటాడు. రహీం అక్కడే ఉన్న దీపపు కుంది తీసుకొని కృతిక్ని వెనక నుంచి మొన్న పొడిచిన చోట మళ్ళీ పొడుస్తాడు. గాయం ఇంకా మానకపోవడం వలన చాలా బ్లడ్ వస్తుంది. కృతిక్కి ఆయన లెక్క చేయకుండా రౌడీలని కొడుతూనే ఉన్నాడు. రహీం ఇంకా ఒక 4 సార్లు అలానే దీపపు కుందితో కృతిక్ని పొడుస్తాడు. కృతిక్కి చాలా బ్లడ్ పోవడం వలన కళ్ళు సరిగ్గా కనపడవు, మసకబారినట్టు కనిపిస్తుంది. ఒంట్లో ఓపిక తగ్గుతుంది. అయినా ఆయుషు కోసం చూస్తుంటే సుదర్శన్ ఆయుషుని తుపాకీతో కాలుస్తాడు. ఆయుషుకి ఏం కనిపించడం లేదు. కృతిక్ కృతిక్ అని అంటుంది. అయినా ఆయుషు చనిపోలేదు అని ఆయుషు తలపై రహీం దీపపు కుందితో గట్టిగా 2 సార్లు కొడతాడు. ఆయుషుకి కాన్షియస్లో ఉండదు. ఆయుషు తలలో నుంచి, వీపు దగ్గర నుంచి బ్లడ్ చాలా పోతోంది. అయినా ఆ రహీం సుదర్శన్ చేతిలో నుంచి తుపాకీ తీసుకొని ఆయుషుని ఇంకో 2 సార్లు కాలుస్తాడు. ఆయుషు ఊపిరి ఆగిపోయింది అని చూసి ఆయుషుని చూస్తూ కృతిక్ని కొడుతూ, రహీం, చూసావా, నీ ప్రాణం, నీ ప్రేమ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అని చెప్పి కృతిక్ని ఇంకోసారి కడుపులో పొడిచి కృతిక్ బాధ చూస్తూ ఉంటారు ఇద్దరూ నవ్వుతూ. కృతిక్ అతి కష్టం మీద ఆయుషు దగ్గరికి వచ్చి ఆయుషుని పట్టుకొని శ్వాస చూస్తాడు. ఏం వినిపించదు. గట్టిగా ఏడుస్తాడు. స్పృహ కోల్పోతాడు. రహీం, సుదర్శన్ ఆయుషుని తీసుకొని వెళ్ళి దారిలో వేరే చోట పడేస్తారు. కృతిక్ మళ్ళీ ఆయుషుని చూడకూడదు అని చాలా దూరం హైవే రోడ్లో పడేస్తారు. కార్లో వెళ్తూ ఇద్దరు భార్యాభర్తలకు ఆయుషు అలా పడి ఉండడం చూసి తన దగ్గరికి వెళ్ళి చూసి ఎక్కడో నాడి కొట్టుకుంటుంది, హాస్పిటల్కి తీసుకువెళ్తే బతుకుతుంది అని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.